జూలై 2024లో మార్స్‌పై నాసా ఒక అతిపెద్ద ఇన్వెన్షన్ చేసింది. ఈ ఇన్వెన్షన్ ఒక మెటీరియల్ గురించి కాదు, ఒక ప్లేస్ గురించి కాదు. ఈ ఇన్వెన్షన్ నిజానికి ఒక వింత రాయి గురించి. ఇదొక రాయి అయినప్పటికీ ఈ రాయి మార్స్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పగలదు. ఈ రాయిని చూసే మార్స్‌పై జీవులను దాదాపు కనిపెట్టామని నాసా అనుకుంటుంది. అసలు అంతగా ఈ రాయిలో ఏముంది? నాసా ఏం కనిపెట్టింది? మనుషులు మార్స్‌పై జీవులను నిజంగానే కనిపెట్టారా? అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకెళ్ళిపోదాం. అంతరిక్షంలో మానవులతో పాటు వేరే గ్రహాలపై జీవులున్నాయా లేదా అనే ప్రశ్న గురించి ఎంతో కాలంగా రీసెర్చ్ జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ఇప్పటికీ ఏలియన్స్ ఉన్నాయని నిజంగానే నమ్ముతారు. బట్ ఎన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేసినా ఎలాంటి బలమైన ఆధారాలు దొరకలేదు. కొంతసేపు ఈ విషయాన్ని పక్కన పెడదాం. మన భూమికి అత్యంత సమీపంలో ఉండే గ్రహం మార్స్. మార్స్ ఎర్త్‌కి దాదాపు ఒకేలాంటి జియోలాజికల్ ఫీచర్స్ ఉన్నాయి. సో, భూమి మీద లైఫ్ ఉంది కాబట్టి మార్స్‌పై కూడా ఉండొచ్చేమో! ఈ ప్రశ్నే శాస్త్రవేత్తల్ని ఎంతో కాలం నుండి ఆలోచనలో పడేసింది. ఎన్నోసార్లు నాసా మార్స్‌పై లైఫ్ కనిపెట్టామని చెప్పినా, ఆ తర్వాత అది తప్పు అని ఒప్పుకోవాల్సొచ్చింది. ఈ విషయం గురించే నాసా ఎన్నో మార్స్ మిషన్స్ చేసింది. వాటిల్లో ఒకటి 2020లో జరిగిన మార్స్ 2020 మిషన్. ఈ మిషన్‌లో భాగంగా 2021 జూలై 18న నాసా యొక్క పర్సివరెన్స్ అనే రోవర్ మార్స్‌పై ల్యాండ్ అయింది. ఈ పర్సివరెన్స్ రోవర్‌ని నాసా స్పెషల్‌గా మార్స్‌పై లైఫ్ యొక్క ఆనవాళ్లను, మైక్రోబియల్ లైఫ్ ఆనవాళ్లను కనిపెట్టడానికి, రకరకాల శాంపిల్స్ సేకరించడానికి, శాంపిల్స్‌పై టెస్ట్ చేయడానికి తయారు చేసింది. ఈ రోవర్ ల్యాండ్ అయిన లొకేషన్ జెజెరో క్రేటర్. ఈ ప్రదేశం చూడటానికి ఇక్కడ ఎప్పుడో ఒకప్పుడు లైఫ్ అనేది ఉండొచ్చు అనే విధంగా ఉంటుంది. ఈ ప్రదేశం ఒకప్పుడు ఒక పెద్ద లేక్ లేదా రివర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ రివర్ ఫ్లో అయినట్లు కొన్ని ఆనవాళ్లున్నాయి. వాటర్‌తో పాటు లైఫ్‌కి సపోర్ట్ చేసే మెటీరియల్స్ ఈ ప్రదేశంలో ప్రవహించుండొచ్చు. బట్ ఈరోజు మార్స్ అలా ఉండదు. ఈరోజు మార్స్ ఒక డ్రై ప్లానెట్. సో, ఇప్పుడు మార్స్‌పై లైఫ్ అనేది ఉండే అవకాశమే లేదు. సో, ఈ పర్సివరెన్స్ రోవర్ మార్స్‌పై ఒకప్పుడు లైఫ్‌కి సంబంధించిన ఫాసిల్స్ కోసం వెతుకుతుంది. అలా ఈ ప్రదేశంలో వెతుకుతూ ఉండగా ఒక భారీ రాక్ సైంటిస్ట్‌కి కనిపించింది. ఈ రాక్ దగ్గరికి రోవర్‌ని తీసుకెళ్లి చూస్తే సైంటిస్ట్‌కి మైండ్ బ్లోక్ అయ్యే దృశ్యం కనిపించింది. ఈ రాక్‌పై సైంటిస్ట్‌కి చిన్న చిన్న స్పాట్స్, సర్కిల్స్ కనిపించాయి. ఇలాంటి రాక్స్ ఇంతకుముందు మార్స్ రీసెర్చ్‌లో ఎక్కడా కనిపించలేదు. ఈ చిన్న స్పాట్స్‌కి లెపర్డ్ స్పాట్స్ అలాగే పాపీ సీడ్స్ అనే పేరు పెట్టారు. ఈ స్పాట్స్ నాసాలో ఉన్న జియాలజిస్ట్‌కి కొత్త హోప్ తీసుకొచ్చాయి. భూమి మీద ఇలాంటి మార్కింగ్స్ కనపడితే అది ఖచ్చితంగా మైక్రోబియల్ లైఫ్‌కి సంబంధించే ఉంటుంది. మైక్రోబియల్ లైఫ్ యొక్క ఫాసిల్స్ ఈ రకంగా ఉంటాయి. ఉదాహరణకు ఫంగస్ పట్టిన బ్రెడ్ కూడా చూడటానికి ఇలానే ఉంటుంది. సో, ఈ రివర్ బెడ్ ఒకప్పుడు మైక్రోబియల్ లైఫ్‌తో నిండి ఉండొచ్చు అనే హోప్ పుట్టింది. దీంతో ప్రతి ఒక్కరు వెంటనే అది మైక్రోబియల్ లైఫ్ యొక్క ఫాసిల్ అయినా కాదా అని రీసెర్చ్ మొదలుపెట్టారు. సో, పర్సివరెన్స్ రోవర్ ఈ రాక్‌లోకి డ్రిల్ చేసి కొంత శాంపుల్ సేకరించింది. ఈ శాంపుల్‌ని ఒకరోజు భూమికి తిరిగి తీసుకొస్తారు. ఈ శాంపుల్‌కి కూడా నాసా ఒక పేరు పెట్టింది. అదే సాఫైర్ క్యానియన్. కొంత శాంపుల్‌ని పర్సివరెన్స్ రోవర్ కూడా అనాలిసిస్ కోసం వాడుతుంది. ఈ అనాలిసిస్‌లోనే అసలు స్టోరీ అంతా ఉంటుంది. ఈ అనాలిసిస్ తర్వాత మార్స్‌పై లైఫ్ ఒకప్పుడు ఉంది అని దాదాపు కన్ఫర్మ్ చేశారు సైంటిస్ట్. ఒకవేళ అదే నిజమైతే యూనివర్స్‌ని మనం చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఒకవేళ మార్స్‌పై లైఫ్ ఉండుంటే యూనివర్స్ మొత్తంలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో, అందుకే ఈ రాక్‌లో నిజంగానే మైక్రోబియల్ లైఫ్ ఫాసిల్స్ ఉన్నాయా అని నాసా కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ఇంత పెద్ద విషయాన్ని ప్రూవ్ చేయాలంటే అంతే రీతిలో ఆధారాలుండాలి. గతంలో ఇలానే చాలా సార్లు నాసా తొందరపడి పరువు పోగొట్టుకుంది. 1976లో నాసా వైకింగ్ మిషన్‌లో మార్స్ సాయిల్ కలెక్ట్ చేసి లైఫ్ కనిపెట్టడానికి ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో సాయిల్‌లో కొన్ని న్యూట్రియంట్స్ కలిపారు. ఎందుకంటే అలా చేస్తే సాయిల్‌లో ఒకవేళ మైక్రోబ్స్ ఉంటే అవి న్యూట్రియంట్స్‌ని తింటాయి. ఈ ఎక్స్‌పెరిమెంట్ తర్వాత సాయిల్ నుండి గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి. దీంతో ఇవి మైక్రోబ్సే రిలీజ్ చేశాయని నాసా అనుకోని లైఫ్ కనిపెట్టామనుకుంది. బట్ నిజానికి సాయిల్‌లో ఉండే యాక్టివ్ కెమికల్స్ వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి ఈ రకంగా గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి. ఇయర్ 2000 నుండి నాసా చాలా రోవర్స్‌ని మార్స్ మీద ల్యాండ్ చేసింది. ఈ రోవర్స్‌కి జస్ట్ ఫోటోస్ తీయడానికి కెమెరాసే కాదు, సాయిల్, రాక్స్‌లో లైఫ్ ఫాసిల్స్ కనిపెట్టడానికి, అనాలిసిస్ చేయడానికి కొన్ని ఎక్విప్‌మెంట్స్ కూడా ఉన్నాయి. కెమెరాస్ ద్వారా, లేజర్స్ ద్వారా కెమికల్స్‌ని, మినరల్స్‌ని, ఆర్గానిక్ మాలిక్యూల్స్‌ని, మెటల్స్‌ని డిటెక్ట్ చేసే టెక్నాలజీస్ కూడా వీటి దగ్గర ఉన్నాయి. ఈ టూల్స్‌తోనే ఈ పర్సివరెన్స్ రోవర్ ఈ రాక్ శాంపిల్స్‌పై రీసెర్చ్ చేసింది. ఈ రీసెర్చ్‌లో వచ్చిన రిజల్ట్స్ దెబ్బకి సైంటిస్ట్‌కే మైండ్ బ్లాక్ అయింది. సైంటిస్ట్స్ ఏదైతే అనుకున్నారో అదే రిజల్ట్‌లో బయటపడింది. రోవర్ ఈ రాక్ శాంపిల్స్‌లో ఆర్గానిక్ మాలిక్యూల్స్ అలాగే కార్బన్ బేస్డ్ కాంపౌండ్స్ ఉన్నట్లు కనిపెట్టింది. జస్ట్ ఇవే కాదు, ఈ స్పాట్స్ అన్నీ ఐరన్, ఫాస్ఫేట్, సల్ఫర్‌తో ఫిల్ అయ్యి ఉన్నట్లు కూడా రోవర్ కనిపెట్టింది. బట్ వీటితో పాటు మరో 2 ఎలిమెంట్స్‌ని రోవర్ కనిపెట్టింది. ఆ 2 ఎలిమెంట్సే సైంటిస్ట్‌లకి మైండ్ బ్లాక్ అవ్వడానికి మెయిన్ కారణం. ఈ 2 మినరల్సే వివియనైట్ అలాగే గ్రేగైట్. భూమి మీద ఈ 2 మినరల్స్ ఎక్కువ శాతం ప్లాంట్స్, యానిమల్స్ యొక్క ఫాసిల్స్ దగ్గరే దొరుకుతాయి. సో, ఇదొక భారీ ప్రోగ్రెస్. అయినప్పటికీ నాసా మరిన్ని అనాలిసిస్ చేసిన తర్వాతే ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది.
ఈ అనాలిసిస్‌లో నాసా ఇది లైఫ్‌కి చెందినదే అనే ఎక్స్‌ప్లనేషన్‌ని కనిపెట్టలేదు కానీ, ఇది లైఫ్‌కి సంబంధించింది కాదు అనటానికి ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ లేదని కనిపెట్టింది. ఈ రాక్‌కి ఉన్న ఎక్స్‌ప్లనేషన్స్‌లో ఒకటి హీట్. ఎక్స్‌ట్రీమ్ హీట్ వల్ల ఈ రాక్ ఇలా అయ్యుండొచ్చు. బట్ ఈ వివియనైట్ అనే మెటీరియల్ లో టెంపరేచర్స్‌లో మాత్రమే ఫార్మ్ అవుతుంది. సో, ఈ ఎక్స్‌ప్లనేషన్ రాంగ్. ఇంకొక ఎక్స్‌ప్లనేషన్ అసిడిక్ రియాక్షన్. రివర్ బెడ్స్‌లో యాసిడ్స్ రాక్స్ మీదుగా ఎక్కువసేపు ప్రవహించినప్పుడు ఈ మెటీరియల్స్ ఏర్పడే అవకాశం ఉంది. బట్ అదే రాక్ పక్కనే ఆలివిన్ అనే మరొక మెటీరియల్‌ని కూడా కనిపెట్టారు. యాసిడ్ ఫ్లో అయితే ఈ మెటీరియల్ డెస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఈ ఎక్స్‌ప్లనేషన్ కూడా రాంగ్. ఇలాంటి ఎన్నో ఎక్స్‌ప్లనేషన్స్ ఉన్నా అన్నీ రాంగే. సో, ఇది లైఫ్‌కి సంబంధించిన ఆనవాళ్ళు కాదు అనడానికి ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ లేదు. సో, ఎక్కువ శాతం ఈ స్పాట్ ఏన్షియంట్ మైక్రోబియల్ లైఫ్ యొక్క ఫాసిల్సే అయ్యే అవకాశం ఉంది. సో, సైంటిస్టులు అనుకున్నట్లే ఈ జెజెరో క్రాటర్‌లో లైఫ్ ఒకప్పుడు ఉండే ఉండొచ్చు. బట్ అయినప్పటికీ నాసా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు ఇంత పెద్ద విషయాన్ని ప్రూవ్ చేయాలంటే అంతే రీతిలో ఆధారాలుండాలి. సో, లైఫ్ డిటెక్షన్ కోసం నాసా ఒక పద్ధతిని వాడుతుంది. అదే కాన్ఫిడెన్స్ ఆఫ్ లైఫ్ డిటెక్షన్ స్కేల్. ఇదొక చెక్ లిస్ట్ లాంటిది. ఇందులో అన్ని పాయింట్స్ మార్క్ అయితేనే అది లైఫ్ అని కన్ఫర్మ్ చేస్తారు. ఈ స్కేల్‌లో చాలా లెవెల్స్ ఉంటాయి. ఉదాహరణకు ఫస్ట్ లెవెల్‌లో శాంపుల్స్ నుండి లైఫ్ నుండి రిలీజ్ అయ్యే చిన్న చిన్న సిగ్నల్స్‌ని డిటెక్ట్ చేయటం, అలాగే లాస్ట్ లెవెల్‌లో శాంపుల్‌ని మల్టిపుల్ అబ్జర్వేషన్స్‌లో టెస్ట్ చేయటం ఇలాంటివి చేస్తారు. సో, ఈ పాయింట్స్ అన్నీ మార్క్ అవ్వాలి. అప్పుడే ఇది లైఫ్ యొక్క ఎవిడెన్స్ అని నాసాకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ డిటెక్షన్ అనేది ఈ స్కేల్‌లో మధ్యలో ఏదో ఒక లెవెల్‌లో ఉంది. ఏ లెవెల్‌లో ఉందో ప్రస్తుతం నాసా రివీల్ చేయలేదు. బట్ స్కేల్‌లో చివరి లెవెల్స్ టెస్ట్ చేయాలంటే ఈ శాంపుల్స్‌ని భూమికి తిరిగి తీసుకురావాలి. రోవర్స్‌లో, స్పేస్ క్రాఫ్ట్స్‌లో ఎంత టెక్నాలజీతో లోడ్ చేసి వాటిని మార్స్ పైకి పంపించినా ఎర్త్‌తో పోలిస్తే ఈ టెక్నాలజీ చాలా తక్కువే. మార్స్ రోవర్స్ వాటి దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్, టూల్స్‌తో చేయగలిగినవే చేస్తాయి. అంతకు మించి పెర్ఫార్మ్ చేయలేవు. సో, వాటిని భూమికి తీసుకొచ్చి వాటిని ఎర్త్‌లోని అడ్వాన్స్‌డ్ ల్యాబ్స్‌లో టెస్ట్ చేస్తేనే అసలు నిజంగా ఇది లైఫేనా కాదనే విషయం కనిపెట్టగలరు. సో, మార్స్‌పై ఏన్షియంట్ లైఫ్ దొరికిందా అనే ప్రశ్నకి సమాధానం మార్స్ శాంపుల్ రిటర్న్. పర్సీవరెన్స్ రోవర్ మార్స్‌పై ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ యొక్క శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. వీటిని ఫ్యూచర్‌లో భూమికి రిటర్న్ చేయడానికి సీల్ చేసి, ప్రిజర్వ్ చేసి ఉంచుతుంది ఈ రోవర్. సో, ఫ్యూచర్‌లో ఈ సీల్ చేసి ఉన్న శాంపిల్స్ సైంటిస్ట్ చేతుల్లోకి రావాలి. బట్ అదంత ఈజీ విషయం కాదు. ఈ చిన్న శాంపిల్స్‌ని తిరిగి తీసుకురావడానికి మళ్ళీ 3 మార్స్ మిషన్స్ చేయాలి. ఒక మిషన్‌లో మార్స్ దాకా వెళ్ళాలి. సెకండ్ మిషన్‌లో మార్స్ సర్ఫేస్ నుండి తిరిగి శాంపిల్స్‌ని మార్స్ ఆర్బిట్‌లోకి తీసుకురావాలి. ఆ తర్వాత వాటిని ఎర్త్‌కి తీసుకురావాలి. ఇది చెప్పినంత ఈజీ కాదు. అంతేకాదు దీనికి చాలా ఖర్చవుతుంది. ఒకవేళ భూమి మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఈ శాంపిల్స్‌లో లైఫ్ ఎవిడెన్స్ లేదని తేలితే పెట్టిన ఖర్చంతా వేస్ట్ అవుతుంది. దీంతో పాటు సిగ్నల్ ఎర్త్ నుండి మార్స్‌కి చేరుకోవడానికి 4 మినిట్స్ టైం పడుతుంది. సో, ఇది కూడా ఈ రిటర్న్ మిషన్‌లో ఒక అతిపెద్ద ప్రాబ్లమ్. దీని గురించి ఎన్నో డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. బట్ ఎక్కువ మంది సైన్స్ ఎక్స్‌పర్ట్స్ ఫ్యూచర్‌లో చేయబోయే స్పేస్ మిషన్స్‌లో ఈ మార్స్ శాంపుల్ రిటర్న్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. చాలా సంవత్సరాలుగా ఈ మార్స్ శాంపుల్ రిటర్న్ ప్రాజెక్ట్ హోల్డ్‌లో ఉంది. బడ్జెట్ కట్స్, ఆర్టెమిస్ ప్రోగ్రామ్ వీటన్నిటి వల్ల నాసా కూడా ఈ ప్రాజెక్ట్‌ని హోల్డ్‌లో పెట్టింది. బట్ వీటన్నిటితో పాటు ఈ శాంపుల్ రిటర్న్ ప్రాజెక్ట్‌ని కూడా రెజ్యూమ్ చేయాలని అనుకుంటుంది. సో, ఒకవేళ నాసాకి అప్రూవల్ వస్తే 2030 ఆ తర్వాతి సంవత్సరాలలో ఈ శాంపుల్స్‌ని తిరిగి భూమికి తీసుకురావచ్చు. సో, మనుషులకు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద ప్రశ్నకు సమాధానం తెలియాలంటే, అలాగే ఈ రాక్ మిస్టరీ వీడాలంటే ఈ శాంపుల్స్‌ని తిరిగి భూమి మీదకి తీసుకురావాలి. తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ అది లైఫ్ యొక్క ఎవిడెన్స్ అని కనిపెడితే మనకు విశ్వం గురించి ఉన్న ఒపీనియన్ అంతా మారిపోతుంది. సో, విశ్వంలో మన భూమి మీద మాత్రమే లైఫ్ ఉందా? లేదా భూమితో పాటు చాలా చోట్ల లైఫ్ ఉండొచ్చా? అనే విషయం గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.